మనం పోతుంది ఇలా సిద్ధలగుట్ట అంటే అందరు వెనకకెళ్ళి ఎక్కుతారు బండ్ల మీద, కానీ మనం ఇలా నడుచుకుంటా తంతెలే మీకు వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు జనాలు ఇంతే పోతుండే, ఆ దారి పొంట పోతున్నాం మనం ఇలా సిద్ధులగుట్ట మీదకి. సిద్ధులగుట్టకి ఒక మంచి చరిత్ర ఉంది. సిద్ధులగుట్ట ఎంత ఫేమస్ గానీకి ఋషులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఋషులు ఎక్కడి నుంచో వచ్చిందంట. మళ్ళీ అదే గుట్ట మీదకి ఇంకొక 6 ఋషులు వచ్చి ఆ శివుడికి డైలీ పూజలు చేసుకుంటా ఉంటున్నారంట. అందుకోసమే ఆరుమూరు పేరు ఇంతకు ముందు ఆరుమూరు కాదు, నవనాథపురం. ఆ సిద్ధులు ఒక అక్కడి నుంచి 3 వచ్చిళ్ళు, ఇంకో అక్కడి నుంచి 6 వచ్చినందుకు 6-3 అని చెప్పేసి ఆరుమూరు అని చెప్పి పెట్టడం జరిగింది. ఆరుమూరుకి పేరు. నేను ఒక ఆరుమూరు లోకల్లోనే. ఈ గుట్టకి ఎన్నోసార్లు వెళ్తున్నాయి మేము. ఇంతకు ముందు ఉన్నట్టు లేదు ఇప్పుడు. గుట్ట మస్తు అంటే మస్తు అప్డేట్ అయింది. భక్తులు అయితే వేల సంఖ్యలో వస్తున్నారు. ఇలా 12:30కి పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ అయిపోయినాక 15-20 నిమిషాలకి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సోమవారం వేల ప్రజలు వస్తూ ఉంటారు భక్తులు. మీరు ఒక విజిట్ చేయండి ఒకసారి. ఆరుమూల సూపర్ ఉంటుంది. మంచి మంచి లొకేషన్లు ఉంటారు. మీరు ఎప్పుడు చూడనే ఉంటాయి. అంత మంచి ఉంటుంది ఇది సిద్ధులగుట్ట మీద.